హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీత. ఈరోజు అయితే రైస్లోకి వచ్చేసి బెండకాయ బజ్జీ తర్వాత వేసేసాను. ఇలా బెండకాయలు, టమాటాలు, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఆయిల్ కాగిన వెంటనే ఇవన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇవన్నీ నూనెలో వేసేసుకొని మగ్గనిచ్చేసుకొని ఎనిపి తర్వాత పెట్టేసుకోవాలి. మరి అంతే, సింపుల్ ప్రాసెస్ బజ్జీ. కొంతమంది అయితే వాటర్లో ఉడికిచ్చేసుకొని బంక చేసుకొని ఎలా అంటే అలా తింటారు. వామ్మో, నా వల్ల అయితే అస్సలు కాదు. నేను ఏది చేసినా ఓన్లీ ఆయిల్లోనే మగ్గపెట్టి ఎనిపి తర్వాతకేసి తింటాను. వాటర్లో వేస్తే అసలు టేస్ట్ ఏముంటుంది, దీని టేస్ట్ ఎత్తిపోతుంది. ఏ కర్రీ ఎలా చేయాలో అలా చేయాలి. ఎలా అంటే అలా చేస్తే అసలు మనం తినడానికే కదా ఇంత కష్టపడి చేసుకుండేది వంట. అది ఎలా అంటే అలా చేసుకుంటే నాకు నచ్చదు. నీట్గా అయితే చేసేసుకుంటాను. ఉన్న వాటిలోనే చిన్నగా ఉన్న వాటితోనే సింపుల్గా అయితే కర్రీ అనేది రెడీ చేసేసుకుంటాను. ఇలా బెండకాయ, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ అన్నీ చిన్నగా కట్ చేసుకొని బాగా నూనెలో అయితే మగ్గనిచ్చేసుకోవాలి. మగ్గనిచ్చి కొంచెం తెల్లవాయి వేసి కొంచెం పప్పు గుత్తితో బాగా మగ్గిన తర్వాత అలా అనేసి తర్వాత పెట్టేసుకుంటే ఇంకోసారి చాలా బాగుంటుంది. మరి మీరు ఎలా చేస్తారు బెండకాయ బజ్జీ? కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. బాయ్. చూడండి, బెండకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మగ్గనిచ్చేసుకొని ఆయిల్లోనే ఇలా మెత్తగా అనుకున్నామంటే చాలు. పప్పు గుత్తి కూడా అవసరం లేదు. గరిటెతోనే ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటే చాలు. బెండకాయ బజ్జీ అయితే ఇలా రెడీ అయిపోతుంది. కొంతమంది వాటర్లో వేసి ఉడికినిచ్చి ఎనిపి తర్వాత పెట్టి వాము అలా తినడం నాకు అసలు ఇష్టం ఉండదు. నేనైతే ఇలానే చేసుకుంటాను. నాకు ఇలానే ఇష్టము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.